తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబా. ఈ సినిమా అంతకు ముందు వచ్చిన ఆసిన్ దిల్రుబా మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబా ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ లో ఉంది. ఈ మూవీ మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో థియేటర్ లో విడుదలయ్యే చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూలు, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త మూవీస్ కి సంబంధించిన రివ్యూలు, అలాగే వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూలు కూడా చెప్తుంటారు. మరి మన ఛానల్లో వచ్చే రివ్యూలు మిస్ కావద్దు అంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబా కథ విషయానికి వస్తే, పుట్టినిల్లు మెట్టినింటి వారికి దూరంగా ఆగ్రాలో ఉంటుంది రాణి. రాణి అంటే తాప్సీ అన్నమాట. మేకప్ ఆర్టిస్ట్ గా బ్యూటీ పార్లర్ లో ఉద్యోగిగా చేస్తుంది. రాణి అద్దెకు ఉంటున్న ఇంటిలో మహిళకు వైద్యం చేయడానికి కంపౌండర్ అభిమన్యు సన్నీ కౌశల్ వస్తుంటాడు. అతడు రాణిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ రాణి మాత్రం అతన్ని పట్టించుకోదు. రిషి రాణి భర్త ఆగ్రాలో ఉంటున్నా నేరుగా కలవకుండా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. 2 నెలల్లో ఆగ్రా వదిలి థైలాండ్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మరి సరిగ్గా ఆ టైంలో పవర్ఫుల్ ఆఫీసర్ మోంటూ జిమ్మీ షేర్గిల్ ఆగ్రా స్టేషన్ కు వస్తాడు. ఆయన నీల్ హత్యకు కారణమైన రిషి రాణిలను కటకటాలోకి నెట్టాలని వస్తాడు. మరి ఇంతకి నీల్ ఎవరనుకుంటున్నారా? మొదటి సినిమాలో రిషి రాణిలు ఇద్దరు కలిసి నీల్ ని చంపుతారు. మరి ఇద్దరు భార్యాభర్తలు ఫస్ట్ పార్ట్ లో నీల్ ని చంపి అయితే తప్పించుకుంటారు. మరి ఈ హత్య కేసులోనే వాళ్ళని పట్టుకోవడానికి ఆ ఆఫీసర్ అయితే వస్తాడు. మరి ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకోవడానికి అభిమన్యును పెళ్లి చేసుకుంటుంది రాణి. రాణి భర్త అయిన రిషి బతికి ఉన్నాడని, ఆగ్రాలోనే ఉంటున్నాడని అభిమన్యు తెలుసుకున్నాడా? మరి ఈ కథలో ఎవరు ఎవరిని మోసం చేయాలని అనుకున్నారు? అభిమన్యు గతం ఏంటి? ఆయన కుటుంబ సభ్యుల హత్యలకు కారణం ఏమిటి? రిషి రాణి అభిమన్యును మోంటూ పట్టుకున్నాడా లేదా అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఓవరాల్ గా సినిమా గురించి ఎలా ఉంది అని చెప్పాలంటే, ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ కథ అని చెప్పొచ్చు. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు ఎప్పుడైనా ఒకసారి అయితే చూడొచ్చు. మరి ఈ మూవీని ఎందుకు చూడాలి అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. మొదటి సినిమా ఆసిన్ దిల్రుబాకు ప్రేక్షకుల నుంచి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ క్యారెక్టర్లకు చాలా మంది కనెక్ట్ అయ్యారు. రాణి ఇన్నోసెన్స్, భర్త ఉన్నప్పటికీ వేరొకరికి దగ్గరయ్యే అంశాలను కన్విన్స్ గా చెప్పిర్రు. పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య సన్నివేశాలు నవ్వించేవి. ఇక ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబాకు వస్తే, ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ రిషి రాణి తెలుసు. అందుకని కొత్త క్యారెక్టర్ అభిమన్యును తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసిర్రు. ప్రేమ పేరుతో రాణి దగ్గరకు అతను వస్తుంటే అతడిని రిషి రాణిలు ఏం చేస్తారోనని ప్రేక్షకుల మధ్యలో చిన్నపాటి టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త ట్విస్ట్ ఇస్తూ ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేసిరు. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తేలిపోయినట్టు అనిపిస్తుంది. దాని వలన మనం కొంచెం థ్రిల్ కూడా మిస్ అవుతాం. అభిమన్యుకు రాణి ప్రపోజ్ చేయడం, పెళ్లి వంటివి అడావిడిగా తీసిర్రు. మరో సీక్వెల్ కోసం కథను చాలా తెలివిగా ముగించినట్టు అనిపిస్తుంది మనకు. కానీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అంతగా ఎగ్జైట్ అయితే చేయలేదు. మన భార్య మీద రిషికి ఎంత ప్రేమ ఉంటుందంటే ఆమె కోసం చేతిని కూడా నరుక్కుంటాడు. తన మీద అంత ప్రేమ ఉన్న పిచ్చోడు ఉండగా మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నట్లు రాణి నటించడం అంటే ఆవిడ సైతం ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుందని ఆడియన్స్ అనుకుంటారు. మరి ఆమె ఇచ్చే ట్విస్టులు అయితే ఓ మాదిరిగానే ఉంటాయి. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే విక్రాంత్, తాప్సీ, సన్నీ కౌశల్, జిమ్మీ షేర్గిల్ తమ నటనతో అయితే ఈ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్లిరనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి కెమెరా వర్క్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ మూవీ గురించి ఆసిన్ దిల్రుబాతో ఎటువంటి కంపారిజన్ చేయకుండా చూస్తే ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబా 2.5 గంటల ఎంగేజ్ చేస్తుంది మనల్ని అయితే. తాప్సీతో పాటు విక్రాంత్ నటన కూడా మరోసారి తప్పకుండా ఆకట్టుకుంటుంది. మరి ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ మూవీని అయితే చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫిర్ ఆయి ఆసిన్ దిల్రుబా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.